Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సో ఈటెల రాజేంద్ర గారు, మీరు ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి గెలిచారు. అవుట్ గోయింగ్ సీఎం ఎవరైతే వదిలేసిన స్థానంలో భారతీయ జనతా పార్టీ ఇంత మెజార్టీ రావటాన్ని ప్రజలు ఏ సంకేతం పంపించారనుకుంటున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ స్థానం లేకుండే, ఏదో ప్రశ్నించే గొంతుక, అక్కడ ఓడిపోయింది కదా, ప్రజాస్వామ్యంలో కొంత బ్యాలెన్స్ ఉండాలనేటువంటి ఇక్కడ ఆ విచక్షణ ఉన్నవాళ్ళు కాబట్టి ఆనాడు గెలిపించిండ్రు, 10-15 వేలతో గెలిపించిండ్రు. కానీ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు, ఏనాడు ఒక సమస్య పరిష్కారం చేసే సందర్భం లేదు. చివరిగా ఆయన వచ్చి ఇది నా నియోజకవర్గం, ఇది నా కబ్జా, ఇది అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మీకు తెలుసు రజనీకాంత్ గారు, ఎవరి జాగీరు కాదు, ఇది ఆ రాష్ట్ర ప్రజల జాగీర్, ఆ పార్లమెంటు పరిధిలో ఉండే ప్రజల జాగీర్ తప్ప ఎవరి జాగీర్ కాదు. వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ మాట్లాడినరు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓటమి పాలైండు ఆ పార్టీ. ఇవాళ ప్రాతినిధ్యం వహించిన దగ్గర కూడా అనేక రకాల ఇక్కడ అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, కుటుంబ సభ్యుల్ని దించి ఎంతమందిని ప్రలోభ పెట్టినప్పటికి కూడా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఆయా సాలు నీకు వేసిన కాడికి ఇక నీ అక్కర్లేదు మాకు, నీ మాటలు నీ చేష్టలు, ఇవాళ నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గ పద్ధతులని కూడా ఇవి నడవవు. ఇక్కడ ఆనాడు నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఎట్లయితే ఓట్లేసి గెలిపించినామో ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాం. ఈటలగానే మా బిడ్డ, ఈటలగానే మా ఆశీర్దిస్తామని చెప్పి కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో ఇక్కడ అక్కడ తేడా లేకుండా మీరు ఒకసారి పరిశీలించండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఇలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అయితే 1,03,000 పైచిలకు ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇవాళ ఆ ప్రజలు ఆనాడు రేవంత్ రెడ్డి గారికి కొంచెమో గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గం ఆ నియోజకవర్గమే. ఇవాళ మళ్ళీ ఆ నియోజకవర్గమే నన్ను ఆశ్రయించింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వీకరించి దాన్ని కాపాడుకొని మా కోసం ఖర్చు పెడతాడా, మా కోసం పనిచేస్తాడా లేదా అని చూస్తారు. ఆయన పనిచేయలేదు కాబట్టి వదిలిపెట్టిండు. కానీ నేను బాధ్యత కలిగినటువంటి బిడ్డగా 24 సంవత్సరాలుగా నేను పార్టీ ఫ్లోరీడర్గా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇవాళ 2 సార్లు మంత్రిగా పనిచేసిన కాబట్టి డెఫినెట్గా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ సమస్యల ప్రస్తావన అయితే ప్రజలు కల్పించారో వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నించారు. కంగ్రాచులేషన్స్, అన్నిటికీ కంగ్రాచులేషన్స్. మీకు మంచి అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి, సక్సెస్ కనిపిస్తుంది. నాకు కష్టం కనిపిస్తుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద కష్టం వచ్చింది. ఏంటి ఆ కష్టం అంటే గెలిచిన 8 మంది అందరూ సీనియర్లే, ఎవరికి మంత్రి పదవి? మా పార్టీకి అది పెద్ద ఇష్యూ కాదు రజనీ గారు, మా కొత్త పార్టీ కాదు. మా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత సమగ్రంగా పాటించే పార్టీ. అన్ని వర్గాలు, ఏ వర్గానికి ఆ వర్గం ఈ ప్రభుత్వం మాది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించే పార్టీ. మేము ఇట్లాంటి ఎన్ని టాకింగ్ చేస్తే రజనీకాంత్ గారు వీళ్ళ లెక్క ఇలా ఒక పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో, వాళ్ళలా కాదు కదా. మేము 27 సంవత్సరాల తర్వాత కూడా గుజరాత్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. ఇలా మధ్యప్రదేశ్లో 17-18 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా సంకీర్ణ రాజకీయాలే శరణ్యమయ్యేటువంటి ఈ రోజులలో 10 ఏళ్లకు యూపీఏ సర్కార్ ఒకసారి మట్టి కలిస్తే ఇప్పటికి లేవలేకపోయింది. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఏమైపోయిందో మీరు చూసిండ్రు. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందో మీరు చూసిండ్రు. అయినా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత కూడా ఇవాళ ఇంత గొప్పగా మళ్ళీ ఆశ్రయించాలంటే మాకు ఎవరిని ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అనేది స్పష్టంగా మాకు అవగాహన ఉంది. మాకు పెద్ద ఇష్యూ కాదు. పదవుల కోసమే ఉండడం కాదు రజనీకాంత్ గారు, పదవుల కోసమే జీవించే పార్టీ మా పార్టీ కాదు. ప్రజలకు సేవ చేయడంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని వర్గాలకు ఇలా విశ్వాసం కలిగించడంలో తప్పకుండా మేము గతంలో అనేక చర్యలు చేపట్టాం. రాబోయే కాలం కూడా అది ఉంటుంది. మాకు తెలంగాణలో ఇది పెద్ద ఇష్యూ కాదు. మాకు ఇప్పుడు కనబడుతుందల్లా వచ్చే కాలంలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంకి వస్తున్నటువంటి కోణం తప్ప మాకు ఈ మంత్రి పదవి, ఆ మంత్రి పదవి అవి మాకు సెకండరీ. రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం వహించి తెలంగాణలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల కోసం ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తాం. రెండవది, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత తేగలిగితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత శక్తి ఉందో అంత శక్తి వాడి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడమే ఎజెండాగా, అందరం కలిసికట్టుగా పనిచేయడమే మా ఎజెండా తప్ప మాకు ఈ మంత్రి పదవా, ఆ మంత్రి పదవా, ఎన్ని పదవి దీనికోసం మేము చిన్నగా లేము మేము.
మీకు పార్టీ పదవి ప్రభుత్వ పదవి అంటే మంత్రి పదవి రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? మీకు ఆప్షన్ ఇస్తే ఏది చూస్ చేసుకుంటారు? మా పార్టీ నేను ఏం చేయగలనని చెప్పి గుర్తిస్తే నాకు ఏమి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే అది ఇస్తారు తప్ప నాకు సొంత అభిప్రాయం అంటే ఏం లేదు. నేను ఒక పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేసే వ్యక్తిని. నేను ఇంతమంది చెప్పిన ఇవాళ నా పోర్ట్ఫోలియో తెలంగాణ పోర్ట్ఫోలియో. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నా పోర్ట్ఫోలియో. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రోత్ కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8 స్థానాలు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక 40-45 నియోజకవర్గాల్లో మీకు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ప్రాతినిధ్యం ఏదో రూపంలో మీ పార్టీ కార్యకర్తలు, లీడరు, ప్రజాప్రతినిధి వెళ్ళడానికి ఒక స్కోప్ కనిపిస్తుంది. ఉన్న 119లో హాఫ్ ఆఫ్ ది సీట్స్లో మీ ప్రజెన్స్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. మీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీ పార్టీ 2028లో తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకోవడం కోసం. రజనీకాంత్ గారు 2 విషయాలు స్పష్టమైన. ఇవాళ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ అర్థమైపోయింది మనకు. మీరు ఇక్కడ సర్వే చేయండి తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఇచ్చిన ఈ హామీలను అమలు చేయగలిగే శక్తి, సత్తా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదని కూడా మనకు అర్థమైపోయింది. మూడోది ఏంటంటే ఇవాళ ఒక మల్కాగిరి తీసుకుంటే ఒక మల్కాగిరి 15 అసెంబ్లీలతో సమానమైనటువంటి పార్లమెంట్. ఇది 15 అసెంబ్లీతో సమానమైన పార్లమెంట్. అందుకనే ఇవాళ మోర్ దెన్ హాఫ్ సీట్లు గెలిచినట్టుగా మీరు టెక్నికల్గా చెప్తున్నారు. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పార్టీ అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీగా అయితే నంబర్ 1 స్థానంలో ఉంది, లేకపోతే ఇవాళ సెకండ్ స్థానంలో ఉంది. మీరు చూస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో కూడా 17 నియోజకవర్గాల్లో కూడా థర్డ్ ప్లేస్కి పోయింది. కాబట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది 6 నెలల కాలంలోనే విఫలమైన ప్రభుత్వం. కాబట్టి వచ్చే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ యావత్ ప్రజానికానికి మేము దగ్గర కావడం, వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం, ఇవాళ రాబోయే కాలంలో పార్టీని గెలిపించుకోవడమే మా ఎజెండాగా ఉంటుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.